అయితే మన ఈ మృత్యుంజయ మూవీ చూడడం జరిగిందండి. మూవీ రివ్యూ అయితే మృత్యుంజయ మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 2 minutes అండి. ఒకటే అండి. ఇది సినిమాని ఎలా అని మనకు అర్థమవుద్దంటే, నాకు తెలిసినంత వరకు నేను సినిమా చూస్తున్నాను ఇంటర్వెల్ తర్వాత వాష్రూమ్ టాయిలెట్కి వెళ్దామని వెళ్ళానండి. అరే టాయిలెట్ పరిగెత్తుకుంటూ వెళ్ళాను అనమాట. అరే ఎక్కడ సీన్ మిస్ అయిపోతానా, అరే అమ్మా మీ సీన్ ఎక్కడ మిస్ అయిపోతా టెన్షన్ అనమాట. అరే గబగబా నాకు తెలిసి ఒక 1 minute అనుకుంటే, అరౌండ్ 1 minute టక్క టాయిలెట్కి వెళ్ళడం ఎమ్మటే రావడం మూవీ కూర్చుండిపోయాను. నడిచేటప్పుడు కూడా నేను టాయిలెట్ వెళ్ళేటప్పుడు నడిచేటప్పుడు కూడా నేను చూసుకోలేదు. ఒక మెట్లు స్లిప్ అయింది అనమాట. అసలు ఊహించాలి అంటే ఎక్కడ మిస్ అయితే సినిమా సస్పెన్స్ ఎక్కడ పోద్ది ఏంటంటే టెన్షన్ అనమాట. నిజంగా ఆ సస్పెన్స్ మాత్రం బాగా మెయింటైన్ చేశారు. సరైన మూవీ ఇది వర్త్ అండి. అయితే మనకి శ్రీ విష్ణు గారు రీసెంట్గా తెలిసిందే, శ్రీ విష్ణు విన్యాసం అని చెప్పేసి మూవీ రిలీజ్ అయింది. అది కామెడీ జానర్. అయితే మృత్యుంజయ ఒకటి, శ్రీ విష్ణు విన్యాసం ఒకటి, రెండు ఒకసారి రిలీజ్ అవ్వాల్సింది. కానీ ఏంటంటే కొంచెం అది సెట్ అవ్వక వేరే డేట్స్లో ఫిక్స్ చేశారు. అదేమో February 27th రిలీజ్ అయింది, ఇదేమో March 6th. అయితే మృత్యుంజయ మూవీ చూసినట్టయితే టోటల్ ఏంటంటే శ్రీ విష్ణు విన్యాసం మూవీకి టోటలీ డిఫరెంట్ మూవీ అండి. ఇది అంటే సస్పెన్స్ థ్రిల్లర్. ఇది సస్పెన్స్ అయితే అని చెప్తున్నాను. నాకు తెలిసిన వాళ్ళకి ఇంతవరకు నేను చాలా సినిమాలు చూసాను, సస్పెన్స్ మూవీస్, వెబ్ సిరీసే కానీ మూవీసే కానీ చూశాను. అసలు ఇంత బెస్ట్ ఎక్స్పీరియన్స్, ఇంత మంచి డైరెక్షన్ మాత్రం నేను చూడలేదండి. కెమెరామ్యాన్కి కూడా చెప్పాలి, అప్రిషియేషన్ ఇవ్వాలి. ఎందుకంటే అసలు కెమెరాని కూడా ఎక్సలెంట్గా తిప్పడం జరిగింది. ప్రతి స్వైపు తిప్పేటప్పుడు అసలు ఫాస్ట్గా తెలియట్లేదు, కెమెరా తిప్పుతున్నారని కూడా అనిపించకుండా తిప్పడం. కెమెరా టెక్నికల్గా అయితే మూవీ పర్ఫెక్ట్ అండి. స్టోరీ పరంగా కూడా చాలా బాగుంది. హీరో గారి యాక్టింగ్ కానీ, విలన్ చెప్పాలంటే విలన్ గారి వల్ల ఇంకా టాప్కి వెళ్ళిపోయింది సినిమా. ఇద్దరికి ఒక చిన్న ఫేస్ ఆఫ్ ఉంటుంది, అక్కడైతే ఉంటుందండి ఒక 20 నిమిషాలు సినిమా. అరే మా సస్పెన్స్ అంటే ఇట్లా ఉండాలి కదా, ఇది కదా సినిమా. ఫస్ట్ హాఫ్ అయితే సరదాగా వెళ్ళిపోద్దండి. ఎక్కడ కూడా ల్యాగ్ బోరి అనే పదమే అసలు ఒత్తికి ఎత్తద్దు. సినిమా సస్పెన్స్ సినిమా అంటే లిస్టులో చేరిపోద్ది. ఇది నాకు తెలిసి టాప్ 1 కానీ 1 నుంచి టాప్ 3లో కన్ఫామ్ ఉంటుంది. ఇది టాప్ 10లో అయితే పక్క ఖచ్చితంగా 3 ప్లేస్ సస్పెన్స్కి. సస్పెన్స్ అయితే చెప్తాం కానీ ఒకటే సావ కొట్టేశారు అంతే డైరెక్టర్. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది ఫస్ట్ హాఫ్ చూసి ఓకేగా వెళ్తుంది, పర్లేదు మూవీ మంచి సినిమా చూసాం అనిపిస్తుంది. కానీ సెకండ్ ఇంటర్వెల్ తర్వాత ఉందండి సినిమా. చెప్తున్నాను అది పీక్స్ అనమాట. ఇక సస్పెన్స్ పీక్స్కి వెళ్ళిపోయింది. ఇద్దరు హీరో గారికి విలన్ గారికి చిన్న ఫైట్ ఉంటుంది లాస్ట్లో, క్లైమాక్స్లో. అది కూడా ప్రీ క్లైమాక్స్లో వేరే లెవెల్. కానీ అసలు అది కూడా చాలా బాగా అసలు డీసెంట్. అంటే ఫైట్ అంటే ఇది కదరా 100 మంది ఏదో మీద పడిపోయి కొట్టుకోవడం ఇలాంటివి కాకుండా ఇద్దరే ఉంటారు ఇద్దరు ఫైట్ ఎక్సలెంట్ అండి. ఆ లాస్ట్లో క్లైమాక్స్లో కూడా హీరో విలన్ ఎలా చనిపోయాడు అనేది మనకు చూపించారు. అసలు భలే అనిపించింది. అది మాత్రం టాప్ మ్యాచ్ అని చెప్పాలి. ఆయన తీసిన రోజులు ఆయనే పడతాడని క్లారిటీగా చెప్పారు, సింబాలిక్గా. నాకు తెలిసి శ్రీ విష్ణు గారు చెప్పాలంటే నిజంగా దండం పెట్టేసాను, అంత బాగా చేశారు. ఆయన ఒక డైలాగ్ అంటారు, నువ్వేమన్నా హీరోవా అని చెప్పేసి. మా పోలీస్ క్యారెక్టర్ నువ్వేమన్నా హీరోవా అంటే నేను హీరోని కాదా, నేను హీరోనే కదా అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంటుంది. అది కానీ తర్వాత వచ్చేసి మన ట్రైలర్లో కూడా చూసే ఉంటారు. వాళ్ళ అత్తయ్య ఒక డైలాగ్ చెప్పిద్ది. అత్తయ్య నేను శ్రీ విష్ణు గారు అంటారు వాళ్ళ అత్తయ్యతో, అత్తయ్య నేను ఎక్కడో ఓడిపోతానన్న భయం వేస్తుందంటే, అరే నువ్వు ప్రయత్నించు, ప్రయత్నం మాత్రం ప్రయత్నం ఆపితే ఓడిపోయినట్టే నువ్వు అంటే కాదని చెప్పి ఆ డైలాగ్ ఉంటుంది. నాకు తెలిసి ఆ సీన్ని పీక్ చేసిందండి. అదైతే దాన్ని ఖచ్చితంగా అప్రిషియేషన్ చేయాలి. నిజంగా స్టోరీ లైన్ కూడా అంతా కూడా ఎక్కడ కూడా చిరాకు కానీ మెంటల్ కానీ ఏమీ రాదు. నిజంగా చెప్తే సినిమా వర్త్ అండి. అసలు 200 పెట్టినా కూడా వర్త్ సినిమా. అది సస్పెన్స్ చూశాక సస్పెన్స్ మీకు అనిపించకపోతే కామెంట్స్లో ఏం తిడతానికి మీ ఇష్టం, కానీ ఏమంటారు అనండి కామెంట్స్లో. వేరే లెవెల్ సినిమా మాత్రం మిస్ అవ్వకండి. ఇది మిస్ అయితే మాత్రం బెస్ట్ సినిమా మిస్ అవుతారు కంపల్సరీ. కామెడీ మటుకు ఎక్స్పెక్ట్ చేయకండి. ఇది కామెడీ మూవీ అయితే కాదు, పెద్ద సస్పెన్స్. ఆయన ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి శ్రీ విష్ణు గారు కానీ, యాక్టింగ్ అసలు పీక్స్ అండి. అది మాత్రం పిల్లలు కూడా చాలా బాగా ఎక్సలెంట్ చేశారు. బాగా ఉంటుంది, ఎక్సలెంట్ అంటే వేరే లెవెల్ సినిమా అయితే మిస్ అవ్వద్దు. అయితే దీనికి రేటింగ్ వచ్చేసి 5కి ఒక 4 అలా ఇవ్వచ్చు. కంపల్సరీ ట్రై చేయండి. అయితే నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కంపల్సరీ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. నా ఈ రివ్యూ మీరు కంపల్సరీ చూస్తే మాత్రం లాస్ట్ వరకు ఖచ్చితంగా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ పెడతారని కోరుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి.